గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు జ్యోతి. నేను గోల్డ్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నాను ప్రజెంట్. నిన్న చందు సార్ పెట్టిన ఏదైతే గన్నవరం మీటింగ్ ఉందో దానికి నేను ఇంకా మా అప్లైన్ మేడం గారు ఇంకా మా టీము అటెండ్ అవ్వడం జరిగింది. దానికి వెళ్ళిన తర్వాత నేను నా ఏదైతే అంబిషన్ ఉందో దాన్ని మార్చుకోవాలి అని చెప్పేసి నేను చూస్తున్నాను. ఏంటంటే లీడర్స్, అక్కడ నిన్న జరిగిన మీటింగ్ ఏంటంటే టీము ఎలా డెవలప్ చేసుకోవాలి అనే దాని గురించి సార్స్ చాలా బాగా ట్రైనింగ్ ఇచ్చారు, చాలా బాగా చెప్పారు. ఒక రకంగా చెప్పాలంటే వెళ్ళని వాళ్ళు, రాలేని వాళ్ళు చాలా దురదృష్టవంతులని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడికి వచ్చి అక్కడ నాలెడ్జ్ తీసుకున్న ప్రతి ఒక్క లీడర్ కూడా ఇలాగే ఫీల్ అవుతున్నారండి. అయితే సార్స్ నెంబర్ 1గా చాలా బాగా ట్రైనింగ్ ఇచ్చారు. వైఎస్ఆర్ మాస్టర్ కానివ్వండి, ఇంకా నందకిషోర్ సార్ గారు కానివ్వండి, ఇంకా అలాగే మోహన్ రావు గారు కానివ్వండి, ఇంకా చందు సార్ అయితే అసలు చెప్పవసరం లేదు. చందు సార్ యొక్క మాటల్లో ఉన్న ప్రతి మాట కూడా ఒక్కొక్క ఆణిముత్యం అనమాట. దాన్ని ఎక్కడ ఏరుకుని రాసుకుని దాన్ని ఎవరైతే ఇంప్లిమెంటేషన్ చేస్తారో వాళ్ళు ఈరోజు లక్షల్లో చెక్కులు తీసుకున్నారని నాకు ఆ మాటల ద్వారా నాకు నిన్న అనిపించింది. నేను కూడా బుక్లో రాసుకోవడం జరిగింది కొన్ని వర్డ్స్, కొన్ని అమూల్యమైన వర్డ్స్. మీటింగ్ అంతా కూడా చాలా సూపర్గా జరిగిందండి, చాలా బాగా అయిపోయింది. ఆ తర్వాత లాస్ట్లో ఏదైతే సారు ప్లాన్ చేసినట్టుగా మనకి గిఫ్ట్ ఇవ్వడం అనేది జరిగిందండి. ఇది ఎవరు కూడా ఊహించలేదు. ఆ గిఫ్ట్ కూడా చాలా బాగా అనమాట, చాలా నెంబర్ 1గా ఇచ్చారు. అసలు ఇలా ఇస్తారని కూడా నేను కూడా అనుకోలేదు. మామూలుగా ఇది వచ్చేసి మనకి కారు యొక్క కీ అనమాట, కారు యొక్క కీ చైన్. కార్ తీసుకున్న వాళ్ళు తగిలించుకుంటారు చూసారండి, అది కీ చైన్. అలాగే పెన్ను, అలాగే ఇది వచ్చేసి వాలెట్ అనమాట. ఇలా మనకు ఉపయోగపడే రకంగా ఇచ్చారనమాట. అంటే ఈ కార్ కీ చైన్ మనం అటు పెట్టుకుని గట్టిగా ఎలా అయినా సరే మనం కూడా కార్ తీసుకోవాలి అంటే తీసుకున్న వాళ్ళు తగిలించుకుంటే చూస్తాం కదా, అప్పుడు అనిపించిద్ది కారు ఉంటేనే కదా ఆ కీ చైన్ తగిలించుకునేది అని చెప్పేసి. కానీ సార్ యొక్క ఆలోచన విధానం ఎంత మంచిదంటే ఈ కీ చైన్ ఇవ్వటం వల్ల తీసుకున్న వాళ్ళందరూ కూడా కారులతో ఉండాలి అనే ఆలోచనతో సారు ఈ కీ చైన్ ఇచ్చారు. నాకు ఇది చాలా బాగా నచ్చింది కూడా. అసలు మా వాడైతే దీన్ని తగిలించుకోవడానికి ట్రై చేశాడు. కాదమ్మా ఇప్పుడు కాదు, కార్ తీసుకున్నాక ఖచ్చితంగా నీకు ఈ కీ చైన్ అనేది నీకు ఇస్తానని చెప్పేసి నేను దాచేశాను. తర్వాత మనకి క్యాలెండర్ ఒకటి ఇచ్చారండి. అసలు దీనికైతే అసలు హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు, చందు సార్ యొక్క ఆలోచన విధానం. దీని మీద వచ్చేసి మనకి కారు తీసుకున్న ప్రతి ఒక్క లీడర్ యొక్క ఫొటోస్ అనేవి ఇందులో రావడం జరిగింది. ఏదైతే బూట్ క్యాంప్స్లో మనం పెద్ద పెద్ద బ్యానర్స్లో చూస్తున్నాం చూసారా, వాళ్ళ ఫొటోస్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయండి నెంబర్ 1గా. రీసెంట్గా మా అప్లైన్ మేడం గారు తీసుకున్న కార్ ఫోటో కూడా ఇందులో వచ్చింది. అలాగే ఇంకా ఎవరైతే అప్లయన్స్ ఉన్నారో నటేష్ కారణంగా, ఇంకా వైఎస్ఆర్ మాస్టర్ గారు, ఇంకా క్రౌన్స్, అలాగే మెహబూబ్ సారు, అలాగే మా పీజే సార్ యొక్క ఫోటో కూడా ఇక్కడ రావడం జరిగిందండి. ఇలా రావడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళని పోనీకోకుండా చందు సార్ యొక్క ఆలోచన విధానం ప్రతి ఒక్కళ్ళని కూడా మదిలో ఉంచుకుని ఆయన ఇలాంటి ఒక మంచి క్యాలెండర్ని ఇచ్చారనమాట. ప్రతిరోజు దీన్ని చూసుకుని ఈ కారులో నా కారు ఉండాలి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అనుకోవాలని చెప్పేసి అని నేను అనుకుంటున్నాను. అలాగే ఈ క్యాలెండర్ చూసిన తర్వాత నేను కూడా ఏం డిసైడ్ అయ్యానంటే ఈ ఇయర్ నా కారు లేకపోయినా నెక్స్ట్ ఇయర్ నేను కూడా ఇలా సార్ ఏదన్నా చేసి వేసే ఫొటోస్లో నా ఫోటో కూడా ఉండాలి ఖచ్చితంగా, నా ఫోటో కూడా కారుతో మా ఫ్యామిలీతో ఉండాలి ఖచ్చితంగా అని చెప్పేసి నేను అనుకున్నాను. అలాగే వర్క్ చేస్తాను కూడాను. ఓకే లీడర్స్, నెక్స్ట్ ఇయర్ మీటింగ్ కల్లా నేను ఒక మంచి చెక్కుతోనూ అలాగే కారుతోనూ ఆ మీటింగ్కి వెళ్ళాలి. అలాగే నా డౌన్ లైన్స్ నుంచి కనీసం ఒక 10 మందినైనా నేను తీసుకెళ్ళాలి అని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నాను. ఓకే లీడర్స్, ఏ మీటింగ్ అయినా సరే మిస్ చేయొద్దు. ఈ మీటింగ్ పడడం వల్ల నేను చాలా హ్యాపీగా ఉన్నానమాట. ఎందుకంటే నాకున్న ఏదైతే నెగిటివ్స్ ఉన్నాయో అవన్నీ కూడా పోయినాయి. ఇక్కడి నుంచి వర్క్ ఎలా చేయాలి అనే దాని గురించి నేను కాన్సన్ట్రేషన్ చేయాలని చూస్తున్నాను లీడర్స్. ఓకే, వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్, విష్ యూ వెల్.